నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకావిష్కరణ జరిపారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో న్యాయమూర్తులు జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. చూసుకోరంటే చిన్న చెయ్యి ఇంకా హైకి ఎందుకు లేట్ అవుతుంది సీనియర్లు వచ్చారు. భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్ బాయ్ చల్కా బాయ్ బోట్ परेड दाहिने चल का दाहिने परेड आगे बढ़ का पीछे बोट स्कूल मार्च पास्ट शुरू करने के लिए अनुमति चाहता हूँ. ఈరోజు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా తెనాలి కోర్టు భవనాల సముదాయంలో లాయర్లు, కోర్టు స్టాఫు అందరూ కూడా ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. అందరికీ కూడా రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో మన జ్యుడిషియల్ ఆఫీసర్స్, న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, ఆఫీస్ స్టాఫ్, అడ్వకేట్ క్లర్క్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషకరం. మనం ఎవరైతే ఈ రాజ్యాంగ విలువల్ని గుర్తించి రాజ్యాంగంలో ఉన్న అంశాలపై మనం ఎప్పుడైతే గౌరవించి వాటి విధి విధానాలు పాటించినప్పుడే ప్రతి పౌరుడు కూడా గౌరవంగా బ్రతకగలుగుతాడు. కాబట్టి ఈ రోజున రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవంగా కూడా భావిస్తూ ఈ రాజ్యాంగం రచించిన మహనీయులందరం కూడా మనం గౌరవించుకుంటూ ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్నా అన్నా ఇక్కడ ఉన్నాం. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గోపాలకృష్ణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖర్జీ గారు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. సర్వేర్ నుంచి ఎవరైనా ఒకరు రావాల్సిందిగా మనలోకి వచ్చిన రోజు తదుపరి
హాజరైన అందరికీ నమస్కారం. దేవి గోపాలకృష్ణ గారిని Right, start. అందరికీ సమానంగా అందేటట్లుగా అందేటట్లుగా చేయడం ఈ రోజు ఒక నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆ లాహోర్ సమావేశం. భారత భాజమితాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ ఇంజ హిమాచల యమునా గంగ కుచ్చల జల సితరంగ తబ శివనామే జాహే. కానీ 150 కోట్ల సుమారు జనాభా ఉన్న మన భారతదేశంలో ఏ రోజు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ప్రజాస్వామ్యం చక్కగా సాగుతుంది. బాధ్యతగా ఉండడం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. ఉద్యోగ జీవితంలో రాజ్యాంగం మనకు హక్కులు ప్రసాదించింది, హక్కులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బాధ్యతలు కూడా ఉన్నాయి. నేను బాగా నమ్మే సిద్ధాంతం ఉద్యోగ జీవితంలో పంక్చువల్గా ఉండాలి. మన ముందుకు రెవెన్యూ వ్యవస్థ, నేను ఎక్కడ పనిచేసినా రెవెన్యూ వ్యవస్థ దాని ఖ్యాతి, ఆ వెలుగు ప్రజలకు అందించాలి. రెవెన్యూ వ్యవస్థ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఈరోజు రాజ్యాంగం రాసిన వ్యక్తి వారి కోసం రాసుకోవాలి కదా, మన కోసం రాశారు. ఎవరో విత్తనం నాటితే ఈరోజు ఆ చెట్టు మహావృక్షమై దాని ఫలాలని మనం అనుభవిస్తున్నాం. అట్లాగే ఉద్యోగ జీవితంలో కూడా మనం ఈరోజు ఉంటాం, దీన్ని బాగు చేయిస్తాం, రేపు ఇంకో చోటకి వెళ్ళిపోతాం. మనం ఉంటాము అని బాగు చేయించుకోం ఎప్పుడు. పురపాలక సంఘ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక జాతీయ జెండాను ఎగురవేశారు. తొలుత మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన, అధికారులు, సిబ్బంది, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇప్పుడే కాదు అమ్మా, ఈరోజు అసలు కుదరదు నాకు. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ అందరూ కూడా తెనాలి పురపాలక సంఘం నుంచి మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని మన తెనాలి చెప్పాల్సిందేం లేదు, మనంతా కమిషనర్ గారు చెప్పారు. మీ అందరికీ గణతంత్ర దినోత్సవం 76వ పురస్కరించుకొని ఈ రోజున మన మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్లోని జెండా పండగలాగా మనం అందరం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అలానే మున్సిపల్ అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, మా కౌన్సిలర్స్ కానివ్వండి, ఎవరైనా పేరు పేరున జెండా పండగ శుభాకాంక్షలు. మనం గతంలో మనకెందుకులే అని కాకుండా కలిసిమెలిసిగా ఉండి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన పెద్దలందరికీ అలానే వాళ్ళ బాటలోనే మనం కూడా నడవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గణతంత్ర ఇది యొక్క దినోత్సవ శుభాకాంక్షలు. మనకందరికీ తెలిసినటువంటి అంశం, బ్రిటిష్ పాలకుల చేతిలోంచి సుమారుగా 200 సంవత్సరాలు పోరాడి స్వాతంత్రం మనం తెచ్చుకున్నాను. మన పూర్వీకులు మహానుభావులు ఎంతోమంది అసూలు బాసి వాళ్ళ త్యాగాల యొక్క ఫలితమే ఈ స్వాతంత్రం. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అయితే వచ్చినాక మనము పరిపాలించుకోవడానికి ఒక చక్కటి రాజ్యాంగం అవసరం పడ్డది. ఆ రాజ్యాంగాన్ని ఇందాక గౌరవ వైస్ చైర్పర్సన్ గారు చెప్పినట్లుగా సుదీర్ఘంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి మనకు ఒక చక్కటి రాజ్యాంగం కావాలనేసి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో ఒక మంచి రాజ్యాంగాన్ని రచించుకొని డ్రాఫ్ట్స్ దాన్ని సబ్మిట్ చేసి దాన్ని 1950 జనవరి 26న ఆ రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకున్నాము. ఆనాటి నుంచి నేటి వరకు ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము. దానినే మనం స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేసి మనం చేసుకుంటున్నాం. 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరాయి పాలనలో మగ్గిన భారతదేశానికి వెలకట్టలేని త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛ స్వాతంత్ర ఫలాలు దేశంలోని ప్రతి గడపకు చేరిన నాడే రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినా కూడా తర్వాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి మనం భారత రాజ్యాంగాన్ని రచించుకున్నాం. దానికోసం ఎన్నో త్యాగాలు చేసి సుమారుగా 60 దేశాలు తిరిగి 300 మందితో కూడిన ఒక యూనిట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలవతోటి ఒక కన్క్లూజన్కి వచ్చి దీన్ని ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని మనం రచించుకొని ఈ రోజున మనందరం కూడా ఆ త్యాగ ఫలాలు అందరం కూడా అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుల పుణ్యం. వారి అడుగుజాడల్లో మనం అంతా కూడా నడిచిన నాడే నిజమైన నివాళులు అర్పించబడిన వాళ్ళు అవుతామని తెలియజేస్తూ పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యూనియన్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజు, కేవై రాజు, గురువిశెట్టి శ్రీనివాసరావు, మైలా నాగరాజు, కారంశెట్టి శివనారాయణ, చింతల గోపి, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు, తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూనియన్ ఆఫీసులో తెనాలి పట్టణ తాలూకా భవన నిర్మాణ సంబంధించిన తాలూకా యూనియన్ ఆఫీసులో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరేసి టాపీ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరూ మన టాపీ వర్కర్స్లో యూనియన్ ఆఫీసులో జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు దాకా సభ్యత్వాలు కట్టించుకోబడతాయి. మే 1 నుంచి కట్టించుకోరు. ఈలోపు సభ్యత్వాలు కట్టవలసిన ప్రతి ఒక్కళ్ళు ఏప్రిల్ 30 తారీఖులో సభ్యత్వాలు కట్టుకుని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధరరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురపు ద్వారకా శ్రీను, పూర్ణచంద్రరావు, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, శ్రీను, వీరాస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా మన దేశ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రక్షణ మంత్రి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ సారథ్యంలో ఆ రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని మన దేశానికి సమర్పించి సర్వసత్తాక దేశంగా రిపబ్లిక్ డే ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ ది ఇండియాగా ప్రకటించినటువంటి రోజు ఈ జనవరి 26. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు తినటానికి తిండి అందరికీ లేదు. అన్ని కోట్లు, అప్పుడు 40 కోట్ల జనాభా ఉండా అందరికీ తిండి లేదు. ఇప్పుడు 140 కోట్ల జనాభా అయినా కానీ తిండి లేకుండా చనిపోయేవాళ్ళు ఈ భారతదేశంలో ఎవరు లేరు. ఆ రోజుల్లో వ్యవసాయం అంతా బీడు భూములుగా ఉండి ఎక్కువ భాగం అఫ్కోర్స్ మన ఏరియా అంతకుముందు నుంచి సస్యశ్యామలకు ఉండేది అండర్ ది ఇరిగేషన్ షిప్ ప్రకాశం బ్యారేజీ. కానీ ఎక్కువ భాగం బీడు భూములుగా ఉంటే అనేక ప్రాజెక్టులు కట్టి నదుల మీద, అక్కడ బాకరంగలు కానివ్వండి, ఇక్కడ ఇంకో ప్రకాశం బ్యారేజ్, ఇంకో నాగార్జున సాగరం, ఇంకో శ్రీశైలము, అక్కడ ధవళేశ్వరం, అలా అన్ని రకరకాలైన ప్రాజెక్టులు కట్టి ఎక్కువ భూభాగాన్ని సస్యశ్యామలం చేసి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి
ఆ రోజు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవటమే కష్టంగా ఉన్న రోజు నుంచి ఇవాళ ఆహార ధాన్యాలను ఎన్నో దేశాలకు ఎగుమతి చేసే దేశంగా భారతదేశం తయారైంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీలో గల మురుగు కాలువలో యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాలనీకి చెందిన కరీం బాషా అలియాస్ జెండు మురుగు కాలువలో మృతి చెంది పడి ఉండటాన్ని తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని వెలికి తీయించారు. చిన్నపాటి మురుగు కాలువలో యువకుడు పడి మృతి చెందడం అనుమానాలకు తావిస్తుంది. స్థానికులు 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే కాలనీకి చెందిన కరీం బాషా కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఇది హత్య ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెంచుపేటలో ఓ హోటల్లో పనిచేసే బాషాను హోటల్ నిర్వాహకులు తరచూ తీసుకువెళ్తూ ఉంటారని, నిన్న సాయంత్రం కూడా అలాగే పని ఉందని తీసుకువెళ్లారని, రాత్రి ఇంటికి రాలేదని మృతుడి తల్లి మేనమామ చెప్పారు. స్నేహితుల దగ్గర ఉండి ఉంటాడని తాము అనుకున్నామని, తెల్లారేసరికి మురుగు కాలువలో శవమై కనిపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్కే ఖాజావులండి నా పేరు. మా చెల్లెల అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయి రాత్రి నాగబావాల అబ్బాయిను ఇంకో హోటల్ వచ్చి తీసుకెళ్ళిపోయారంట. బయటికి వెళ్ళి కిడ్నీ కలపాలి హోటల్ పని చేస్తాడు కదా, అందుకని తీసుకెళ్లారంట. తర్వాత ఇంకా రాలేదు. వెళ్ళేప్పుడు 250 తీసుకెళ్ళారంట ఈ అబ్బాయి వాళ్ళమ్మ దగ్గర. రేపు ఇస్తానేమో పనిలో డబ్బులు రాలేదని. చెంచుపేటలో అండి, చెంచుపేట పోలీస్ బొమ్మ దగ్గర అండి హోటల్ అట్లేస్తాడు. నా కొడుకు కరీం బాషా రాత్రి 8ంటికి వెళ్ళాడు. అయ్యే పిల్లోడు వస్తాడేమోలే అని చెప్పి చూసా. 10ంటికల్లా వస్తానన్నాడు. ఇంతవరకు రాకపోతే పిల్లల దగ్గర రోళ్ళ దగ్గర పండుకున్నాడేమోలే అని అనుకున్నా. నేను సోనా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఆడి దగ్గర పండుకుంటాడు ఎప్పుడన్నా. ఒకవేళ ఆడు పండుకున్నాడు అనుకున్నా. ఇటు జరిగిందయ్యా. రాత్రి ఆయన సేవనని ఆయన వచ్చి పిండి కలపాలని చెప్పి అంటే పిండి కలిపి వచ్చాడు. వెళ్ళి ఆయన నాగబాబు వాళ్ళ తమ్ముడు బండి వేసుకొని వచ్చి ఎక్కించుకొని వెళ్ళాడు ఆ పిల్లోడు. మరి ఎవరెవరు ఉండారో మరి వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడతారు ఎప్పుడన్నా కొద్దిగా ఎక్కువ తాగినా. మరి ఈరోజు ఏమైతే రాత్రి తీసుకొచ్చి వదిలిపెట్టలా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.